మందుబాబులకు నిజంగా ఇది చేతువార్తే. రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరల సవరణపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల దృష్ట్యా మద్యం ధరలను కనీసం 10% పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తుండగా, ధరలు పెంచితే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి సరిహద్దుల ద్వారా అక్రమ మద్యం రవాణా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సునీల్ కిషోర్ జైస్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సంప్రదింపులు జరుపుతోంది. తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం ధరల సవరణపై అధ్యయనం చేయడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సునీల్ కిషోర్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పాటైన త్రిసభ్య కమిటీ బుధవారం నుండి 3 రోజుల సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ నవీన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. మద్యం కొనుగోలు ధరల పెంపు నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు పెద్ద సవాల్గా మారింది. ఒకవైపు మద్యం కంపెనీల నుంచి వస్తున్న ధరల పెంపు ఒత్తిడి, మరోవైపు ధరలు పెంచితే పొరుగు రాష్ట్రం నుండి ముంచుకొచ్చే అక్రమ మద్యం స్మగ్లింగ్ ముప్పు. ఈ రెండింటి మధ్య సమతుల్యతను సాధించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. బుధవారం జరిగిన విచారణలో మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులు కమిటీ ముందు హాజరై తమ నివేదికలను సమర్పించారు. మద్యం తయారీకి అవసరమయ్యే ముడిసరుకులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్, రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని వారు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా తమకు లాభసాటిగా ఉండాలంటే కనీసం 10% మేర కొనుగోలు ధరలను పెంచాలని వారు అభ్యర్థించారు. అయితే మద్యం కంపెనీల డిమాండ్ సమంజసంగానే ఉన్నప్పటికీ ధరలను భారీగా పెంచితే అది రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయానికి గండికొట్టే ప్రమాదం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ సుదీర్ఘమైన అంతర్రాష్ట్ర సరిహద్దును పంచుకుంటోంది. తెలంగాణలో మద్యం ధరలు గనుక విపరీతంగా పెరిగితే 2 రాష్ట్రాల మధ్య రేట్ల వ్యత్యాసం భారీగా పెరుగుతుందని అంటున్నారు. తెలంగాణలో కొనుగోలు ధరలు పెరిగితే అది అంతిమంగా రిటైల్ ధరలపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో గనుక రిటైల్ ధరలు తక్కువగా ఉంటే సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల వంటి ప్రాంతాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి మద్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల తెలంగాణకు రావాల్సిన పన్నుల రూపంలోని భారీ ఎక్సైజ్ రాబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని అధికారులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అటు కంపెనీల ప్రయోజనాలను కాపాడుతూనే ఇటు సరిహద్దు ముప్పును అరికట్టేలా జస్టిస్ సునీల్ కిషోర్ కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ నగరంలో ఏడాది మునిపెన్నడు లేని విధంగా ఎండలు దంచుకొట్టాయి. ఏప్రిల్ 1 నుంచి జూన్ 1 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 47 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కు దాటాయి. ఇది తీవ్రమైన 2015 వేసవి రికార్డును కూడా అధిగమించింది. నగరంలో విచ్చలవిడిగా పెరిగిన కాంక్రీట్ కట్టడాలు, చెట్లు, జలాశయాలు అంతరించిపోవడం వల్ల ఏర్పడిన అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావమే దీనికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వాసులకు ఏడాది వేసవి కాలం ఒక సాధారణ సీజన్ లా కాకుండా అగ్ని పరీక్షలా సాగింది. పగటిపూట నిప్పులు చెరిగే ఎండలు, రాత్రి వేళల్లో ఉపశమనం లేని ఉక్కపోతతో నగరం అల్లాడిపోయింది. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం హైదరాబాద్ ను నిప్పుల కొలిమిలా మార్చేసింది. ఫలితంగా గత దశాబ్ద కాలంలోనే అత్యంత ఉష్ణోగ్రతలు కలిగిన వేసవిగా 2026 నమోదైంది. వాతావరణ గణాంకాలను పరిశీలిస్తే 2026 వేసవి ఎంత భయంకరంగా సాగిందో అర్థమవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి జూన్ 1 మధ్య కాలంలో నగరంలో ఏకంగా 47 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. గతంలో అత్యంత భీకరమైన హీట్ వేవ్ ఇయర్ గా భావించిన 2015లో కేవలం 42 రోజులు మాత్రమే. ఈసారి ఆ రికార్డు బద్దలైంది. దీనికి భిన్నంగా 2021 వేసవిలో కేవలం 3 రోజులు మాత్రమే 40 డిగ్రీల సెల్సియస్ దాటింది. 2015లో ఎండలు కొన్ని రోజుల పాటు గరిష్ట స్థాయికి చేరి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. కానీ 2026లో దాదాపు 2 నెలల పాటు నిరంతరాయంగా ఉష్ణోగ్రతలు స్థిరంగా అధికంగా కొనసాగాయి. అంబర్పేట, హిమాయత్ నగర్, గచ్చిబౌలి నుంచి మేడిపల్లి వరకు నగరంలోని అన్ని శివారు, ప్రధాన ప్రాంతాలు వారాల తరబడి ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలకు గురయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి వేళల్లో కూడా భూమి చల్లబడకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ విస్తరణకి ఈ విపత్కర వాతావరణ మార్పు కారణమని నిపుణులు అంటున్నారు. ఆకాశాన్ని తాకుతున్న ఎత్తైన బిల్డింగ్లు, విస్తరిస్తున్న తార్ రోడ్లు, కాంక్రీట్ భవనాలు నగర సహజ సిద్ధ కూలింగ్ వ్యవస్థను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. వీటితో పాటు నగరవాసులు విరివిగా వాడుతున్న ఏసీలు లోపల వేడిని బయటకు పంపిస్తూ బయట వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. వేసవి ఇంత తీవ్రంగా ఉండడం వెనుక నగరంలోని సరస్సులు, చెరువులు కుంచుకుపోవడమే ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడ్డు అదుపు లేని పట్టణీకరణ ఇలాగే కొనసాగితే రాబోయే దశాబ్ద కాలంలో హైదరాబాద్లో సాధారణ వేసవి అనే పదానికి అర్థమే మారిపోతుందని క్లైమేట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ నగరానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో 1500 మెగావాట్ల సామర్థ్యంతో సరికొత్త బ్యాటరీ ఇంధన నిల్వ
ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ట్రాన్స్కోకు చెందిన ప్రభుత్వ భూములని ఏడాది ఎకరాకు కేవలం రూపాయి చొప్పున 15 ఏళ్ల కాల పరిమితికి లీజు ఇవ్వనున్నారు. ఈ టెండర్ల ఆమోదం కోసం జెన్కో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి పిటిషన్ సమర్పించింది. తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించడానికి గ్రేటర్ హైదరాబాద్ నగరానికి అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తక్కువ ధరకే భూములను లీజుకి ఇస్తూ భారీ బ్యాటరీ ఇంధన నిల్వ పాయింట్ల ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. రాజధాని శివారు ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిసరాల్లో ట్రాన్స్కోకు ఉన్న ప్రభుత్వ భూముల్లో ఈ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మెగా ప్రాజెక్టును ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం ల్యాండ్ లీజ్ పాలసీలో భారీ రాయితీ ప్రకటించింది. ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకు ఎకరా భూమిని ఏడాదికి కేవలం చొప్పున ₹1 15 సంవత్సరాల కాల పరిమితితో లీజుకి ఇవ్వనున్నారు. మహేశ్వరం, చౌటుప్పలలో ఒక్కొక్కటి 187.5 మెగావాట్ల సామర్థ్యంతో ఈ గ్రిడ్ ఆధారిత ప్లాంట్లు నిర్మితమవుతాయి. ప్లాంట్ నిర్మించే సంస్థలు రోజులో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే సమయంలో ఖచ్చితంగా 4 గంటల పాటు బ్యాటరీల నుండి కరెంటును సాధారణ విద్యుత్ గ్రిడ్కు సరఫరా చేయాలి. ఇలా రోజుకు 2 విడతలుగా మొత్తం 8 గంటలు 1500 మెగావాట్ల కరెంటును సరఫరా చేస్తారు. ఈ బ్యాటరీ విద్యుత్ను కొనుగోలు చేయడానికి దక్షిణ విభాగం విద్యుత్ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటును పర్యవేక్షించి డిస్కంలకు విద్యుత్ విక్రయాలు జరిపించినందుకు గాను ప్రతి యూనిట్కు 7 పైసల చొప్పున జెన్కో కమిషన్ రూపంలో ఆదాయాన్ని పొందుతుంది. ఈ ప్రాజెక్టు కోసం తొలుత 16 కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. ప్రారంభంలో 1 మెగావాట్కు నెలకు మహేశ్వరం ప్లాంటుకు 3.06 లక్షలు, చౌటుప్పల్ ప్లాంటుకు 3.25 లక్షల ధర కోట్ చేయగా అది చాలా ఎక్కువగా ఉందని జెన్కో భావించింది. దీంతో పారదర్శకత కోసం అధికారులు రివర్స్ బిడ్డింగ్ విధానాన్ని అమలు చేశారు. ఈ టెండర్లలో ధరలు భారీగా తగ్గాయి. మహేశ్వరానికి 2.98 లక్షల అత్యల్ప ధరకు ఒక ప్రైవేట్ కంపెనీ, చౌటుప్పల్ ప్లాంటుకు 3.14 లక్షల ధరకు ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా టెండర్లను కైవసం చేసుకున్నాయి. గతేడాది హైదరాబాద్ శివార్ శంకర్పల్లిలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ టెండర్ల ఆమోదంలో జాప్యం జరగడంతో కేంద్రం అప్పట్లో కేటాయించిన 27 లక్షల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రద్దయింది. అయినప్పటికీ ప్రస్తుత కొత్త ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మెగావాట్కు 18 లక్షల చొప్పున VGF నిధులను మంజూరు చేయనుందని జెన్కో స్పష్టం చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రేవంత్ రెడ్డి ఏదైనా శుభవార్త చెప్తాడేమో అని ఉద్యోగులు ఎదురు చూశారు. జీతాలు పెరుగుతాయని ఆశపడ్డ వారికి నిరాశ మిగిలింది. ఎండ కొడుతుందని కనీసం ప్రసంగం కూడా పూర్తిగా చదవకుండానే వెళ్లిపోయాడు. 6 DAలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు హరీష్ రావు. నిన్న 2 జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూసిండ్రు. ఏమన్నా చెప్తాడేమో ముఖ్యమంత్రి, PRC వస్తదేమో, మా జీతాలు ఏమన్నా పెరుగుతాయేమో, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, జీతమేమో పెరుగుతలేదు, ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతాడేమో అని ఆశగా చూసిండ్రు. కానీ నిరాశే మిగిలింది. పుస్తకం కూడా పురాగా చదవలే, ఎండ కొడుతుందని పుస్తకం బంద్ పెట్టి చదువుకుంటున్నాడు. అయితే ఆ PRC గురించి ఉలుకులేదు పలుకులేదు. పోనీ DAలు ఇచ్చిండా? 6 DAలు. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 DAలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని DAలు ఆడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, DAలు ఇయ్యడు, PRCలు ఇయ్యడు. ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. రాష్ట్రంలో బానుడి బగబగలకు జనం అల్లాడిపోతున్నారు. మునిపెన్నడు లేని విధంగా మే నెల ముగిసిన ఎండ తీవ్రత వడగాల్పులకి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు పొడిగించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు వేసవి సెలవులను జూన్ 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 14వ తేదీన ఆదివారం కావున జూన్ 15 నుండి కేంద్రాలు యథావిధిగా తిరిగి పనిచేయడం ప్రారంభిస్తాయి. నిజానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం జూన్ 2వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే జూన్ మొదటి వారంలో కూడా ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ దాటుతుండడం, మధ్యాహ్న వేళల్లో తీవ్రమైన ఉష్ణగాలులు వీస్తుండడంతో తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్న పిల్లలు ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సైతం ఎండల తీవ్రత కారణంగా వేసవి సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలను కూడా జూన్ 14 వరకు మూసి ఉంచాలని, విద్యా సంస్థలతో పాటే జూన్ 15న ఒకేసారి తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేవారు 3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలు కావడంతో
వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో వారు బయటికి వస్తే వడదెబ్బ తగిలి డిహైడ్రేషన్, జ్వరం బారిన పడే అవకాశం ఉంది. అందుకే వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ఈ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. సెలవుల పొడిగింపు కేవలం చిన్న పిల్లల రాకకు మాత్రమే వర్తిస్తుంది. అయితే అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు అందే పౌష్టికాహారం పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పట్ల అంగన్వాడీ సిబ్బందితో పాటు చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాల జీవో త్వరలోనే విడుదల కానున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. జేడీ ఎప్పుడు ఈ దేశంతో ఉంటుందన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశ రాష్ట్ర రాజకీయాలు స్థితిగతుల గురించి మాట్లాడారు. ఇక తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు సభలో విజయశాంతి, కేసీఆర్ ఇద్దరు లేరని గుర్తు చేశారు. పార్లమెంటు బిల్లుకు బేషరతుగా బీజేపీ సపోర్ట్ చేసిందని తెలిపారు. తెలంగాణ ఎందరో యువకుల బలిదానంతో వచ్చిందని హితవు పలికారు. 12 సంవత్సరాలు అయినా ఇంకా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే పనిలోనే ఉన్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన వారిపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. నియామకాలు జరగలేదని, 2 ప్రభుత్వాలు వైఫల్యాలు చెందాయని ఎద్దేవా చేశారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, 10,000 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయన్నారు. 20,000 కోట్లు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని చెప్పారు. నీటి మీద 2 ప్రభుత్వాలకు ఒక పాలసీ లేదన్నారు. కాళేశ్వరంలో అవినీతి చేశారని తుమ్మిడిహట్టి అంటూ ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతుందన్నారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా వాటర్ను సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకకు బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోరకంట ప్రాజెక్టుపై తెలంగాణ సంతకం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాహుల్, డీకే శివకుమార్ల మెప్పు కోసం రేవంత్ రెడ్డి పనిచేశారు. ఈ 12 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు 13 లక్షల కోట్లు వచ్చాయి. ఉత్తర తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ఏ లేదు. దక్షిణ తెలంగాణలో బీజేపీ పెరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో గెలిచినట్టు తెలంగాణలోని బీజేపీ గెలుస్తుంది. కేంద్ర పార్టీ కూడా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. దక్షిణాదిలో బీజేపీకి గేట్ వేగా తెలంగాణ మారనుంది. బీజేపీ సిద్ధాంతం హిందుత్వ, బీజేపీ ఎజెండా అభివృద్ధి. తెలంగాణ రాజకీయాల్లో సూపర్ హీరో బీజేపీ. బీజేపీ ప్రజల కోసం పనిచేసింది. మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యతిరేకించింది. సర్ను 2 పార్టీలు వ్యతిరేకించాయి. స్టాలిన్ మీటింగ్ పెడితే రేవంత్, కేటీఆర్ కలిసి వెళ్లారు. మమ్మల్ని భూతం లెక్క చూపిస్తున్నారు. తెలంగాణకు నిజమైన భూతాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు. ఈ 2 పార్టీలు తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ తీసుకొస్తున్నాయి. వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సెంటిమెంట్ను తెస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇస్తే ఏమయ్యేది? ఈ ఇష్యూను బీజేపీ మీద ఎందుకు రుద్దుతున్నారు? తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారు? ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకంగా బాగో అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పైన ఏమి చర్యలు తీసుకున్నారు? తెలంగాణలో పొత్తు అంశాన్ని జాతీయ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా ఈరోజు ప్రజల్లో వెళ్తూ ఉన్నది, పెరుగుతూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ పీపుల్ ఆఫ్ తెలంగాణ అందరూ కూడా ఒకసారి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్కి ఇచ్చినాం, ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం అనే ఆలోచన ఉన్నది. దానికి చాలామంది ఆర్గ్యూ చేయొచ్చు. మీకు 7 ఉన్నారు ఎమ్మెల్యే, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా అని చెప్పొచ్చు. గతంలో ఒక వార్డు మెంబర్ లేని త్రిపురలో మేము 3 సార్లు అధికారం వచ్చినాం. గతంలో మాకు 2 ఎమ్మెల్యే వచ్చినటువంటి హర్యానాలో మేము 3 సార్లు అధికారం వచ్చినాం. గతంలో మేము అస్సాంలో 4 సీట్లు ఉన్నది, అస్సాంలో 3వ అధికారం వచ్చినాం. కాబట్టి రాజకీయాలు మారుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ మా క్యాడర్ బేస్ పార్టీ, ఐడియాలజికల్ బేస్ పార్టీ, మీ ప్రజల్లో పనిచేస్తాం. వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేస్లో మాకు 3 సీట్ల నుంచి 73 సీట్లు, 77 సీట్లు సెకండ్ పొజిషన్ వచ్చి ఈరోజు 208 సీట్లతో మంచి భారీ మెజార్టీతో వెస్ట్ బెంగాల్ కూడా గెలిచినాం. ప్రజలు ఊహించలేరు వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ ప్రభుత్వం ఉందంటే. సేమ్ అదే టైంలో సౌత్ ఇండియాలో గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా తెలంగాణ విల్ బికమ్ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా. ఇక్కడ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. మా కేంద్ర పార్టీ కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టింది. తప్పకుండా ప్రజలతో మేము మమేకమై ప్రజల కోసం మేము పోరాడతాము. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విల్ బికమ్ ఏ ఎడ్యుకేటింగ్ పార్టీ. ఎడ్యుకేటింగ్ అంటే బీఆర్ఎస్ చెప్పినట్టు రేళ్ళ పట్టాలు కూలగొట్టండి, తగలబెట్టండి, అది ఇది కాదు. ప్రజాస్వామ్య పద్ధతులు మా ఉద్యమాన్ని నిర్మాణం చేసి ప్రజల కోసం పోరాడి ఇక్కడ కూడా తెలంగాణ కూడా బీజేపీ ఒక ప్రభుత్వం తీసుకొచ్చి ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.